నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తూ ఉంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఎస్పెషల్లీ ఎస్ అనే లెటర్ గురించి చాలామంది ఎప్పటికైనా సరే మీ గురించి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. అవును, కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ నేమ్లో ఉంటే ఇలా ఉంటుందని చెప్పేసి గతంలో కూడా నేను చెప్పిన వీడియోస్లో, అంటే డిస్కస్ చేసిన వీడియోలో ఉంది. అవును నాన్న. ఎలా అంటే ఏ విధంగా అంటారు? చాలా ఇంపార్టెంట్ నాన్న. పేరు అనేది చాలా ఇంపార్టెంట్, అది మనిషికైనా దేశానికన్నా. సో నాన్నగారు 95, 96, 97, 98లో పెద్ద యుద్ధమే చేశారు. ఆయన వారంలో 2 రోజులు పనిచేస్తే 3 రోజులు ఢిల్లీలో కూర్చునేవారు. సో వాజ్పేయి గారిని, సోనియా గాంధీ గారిని, పెద్ద పెద్ద నాయకులు కలిసి ఇండియాలో నంబర్ 12 ఉంది, అన్ని పక్కల మనకు ముప్పు ఉంది, ఇది భరతుడు వెళ్ళిన దేశం, భారత్ అని పెట్టాలి, అలా పెడితే టచ్ చేయడానికి అందరూ భయపడతారు, అసలు కళ్ళెత్తి చూడలేరు అని ఆయన మా కార్లందరి మీద కూడా స్టిక్కర్ భారత్ అతికిచ్చేవారు నాన్నగారు. సో ఆయన చాలా పోరాడారు. మోడీ గారు ఇండియాని భారత్ అని మార్చడం, సో నాన్నగారి కృషి కూడా చాలా ఉంది. సో దేశమైనా సరే సార్, మనిషి అయినా సరే, పేరులో నంబర్ వైబ్రేషన్స్ నెగిటివ్ ఉంటే కష్టం. మనం చెడ్డ దేశం కాదు, ఇండియా చాలా మంచి దేశం. బట్ ఇండియా అని పిలవడం వల్ల వేరే వాళ్ళు మనల్ని దెబ్బలు కొట్టే ఛాన్స్ ఉంది. భారత్ అని పిలవడం ద్వారా కనీసం వాళ్ళు కన్ను కూడా ఎత్తి చూడలేరు. అంటే ఒక ఎమోషన్ ఉంటుంది. ఇట్స్ అ పవర్. భారత్లో 6 లెటర్స్ అండి. శుక్రుడు అష్ట ఐశ్వర్యం ఉంటుంది. 23వ నంబర్ అంటే స్టార్ ఆఫ్ ద మ్యాగీ, ఒక పవర్ఫుల్ హ్యాండ్. మోడీ గారు కావచ్చు, నెక్స్ట్ ఇంకో ఎవరైనా రావచ్చు, ఆయన వారసులు రావచ్చు. బట్ ఇండియా వైపు ఏ వైపు కూడా శత్రుత్వం వద్దు, మిత్రుత్వం కావాలని కోరుకునే నంబర్స్ భారత్. ఇట్స్ వెరీ పవర్ఫుల్. అదేవిధంగా ఒక అమ్మాయి, ఈ అమ్మాయి పేరు సంధ్య, కోరుట్ల, కరీంనగర్ దగ్గర. సో ఈ అమ్మాయి నన్ను కలవడం 2 ప్రాబ్లమ్స్. ఒకటి భర్తతో ఇబ్బందులు, ఏది మాట్లాడినా కొట్లాట్లు వస్తున్నాయి, హెల్త్ బాగలేదు, బాగా డిటోరేట్. నేను డాక్టర్ కాబట్టి ఆమె రిపోర్ట్స్ నాకు చూపించింది. SANDHYA, ఇది ఏ సంధ్యాన కావచ్చు సార్. జనరల్గా 18 నంబర్ వల్ల వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది, చిన్న విషయం కూడా ఎక్కువ అలగుతారు, కోపపడతారు. ప్రేమ, కోపము, అలుగుడు, తిట్టడం. సో భర్తలు ఏమంటే ప్రేమ తీసుకుంటారు కాబట్టి తిట్టేది ఇవన్నీ వాళ్ళు తట్టుకోలేరు. సో అన్వాంటెడ్ కోరల్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, ఇది ఒక 40% ఇష్యూనే. మెయిన్ ఇష్యూ హెల్త్. ఈ అమ్మాయికి క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోయినాయి, కిడ్నీలో ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. కొరుట్లలో అంత మెడికల్ అవేర్నెస్ లేదు. ఆమె క్రియాటిన్ ఆల్మోస్ట్ 4.5కి వచ్చింది. సో అక్కడక్కడ డయాలసిస్ చేసుకోవడం, రెగ్యులర్ సిస్టమేటిక్ ట్రీట్మెంట్ లేదు. సో మందరు కరెక్షన్ చేసుకున్నాక, లక్కీ స్టోన్స్ వేసుకున్నాక, వాళ్ళ హైదరాబాద్లో వాళ్ళ దగ్గర బంధువులు వాళ్ళ ఇంటికి ఏదో పని రావడము, ఆమెను చూడడము, మా దగ్గరే తెలిసిన డాక్టర్ ఉన్నారు మా ఏరియాలోనే, నాకు బాగా పరిచయము, రెండని తీసుకొని వెళ్ళడం, చూపించడము. వితిన్ 45 to 50 days క్రియాటిన్ హెస్ కమ్ బ్యాక్ టు నార్మల్. ఇది ఒక మిరాకిల్గా చెప్పుకోవచ్చు. సో యాక్చువల్గా అలాగే పోతే లైఫ్ లాంగ్ డయాలిసిస్, మళ్ళీ కిడ్నీ రీప్లేస్మెంట్, సర్జరీ చేసిన సర్వైవల్ రేట్ చాలా తక్కువ. 5 yearsే ఉంటుంది సక్సెస్. అది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా. సో అది రిజెక్షన్ వస్తుంది, మిస్ మ్యాచ్ అవుతుంది. సో నేను అమ్మాయి ఏజ్ చిన్నది, 28 years అమ్మాయి, షుగర్ లేదు, బీపీ లేదు. డైరెక్ట్ అమ్మాయికి రీనల్ ఫెయిల్యూర్లో వాళ్ళు వాడే మాత్రలు ఏదో తీసుకుంటారు కదా, దానివల్ల కిడ్నీలో ప్రాబ్లం వచ్చేసింది. సో ఇక్కడ లోకల్ డాక్టర్, హైదరాబాద్లో డాక్టర్ ఆ అమ్మాయికి, అంటే నేను ఏం చెప్తానంటే, పేరు బాగుంటే మంచి వైద్యం, పేరు బాగుంటే డబ్బులు అట్రాక్ట్ చేసుకుంటాం, పేరు బాగుంటే హ్యాపీనెస్, పీస్, గ్రోత్, డెవలప్మెంట్ విత్ లాంగ్ లైఫ్ స్పాన్. సో ఆ అమ్మాయి నాకు ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ 2 months 3 monthsకి వాట్సాప్ మెసేజ్ పెడతా, అన్న నీ వల్ల నేను బాగున్నాను. నేనేమంటానంటే, నీ పేరు నంబర్ బాగుంటే నేను కాపాడుకుంటుంది లైఫ్ లాంగ్. సో ఇంటికి ఎప్పుడు నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకో, మార్చొద్దు, నేను చెప్పిన స్టోన్స్ అంతా వేసుకుంది. ఎందుకంటే మన అంజమేడులో 108 days పూజలో పెడతాం స్టోన్స్. సో చాలామంది కరెక్షన్ ఒకటి చాలా అనుకుంటారు,
కారు బాగుండాలి, డ్రైవర్ బాగుండాలి, చదువుకోవాలి, ఎగ్జామ్ రాయాలి. సో షీఈ్ వన్ ఆఫ్ మై హ్యాపీ మూమెంట్స్. అంటే నేను చాలా హ్యాపీగా చెప్పిన దాంట్లో సంధ్యా గారు కూడా ఒక సక్సెస్ స్టోరీలో చాలా. వెన్ ఐ ఫీల్ అబౌట్ హర్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎలా అండి, అంటే ఈ ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎందుకంటే చాలా మందిలో ఇలా సక్సెస్ స్టోరీలు వాళ్ళకే చూడాలని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీరు మీ గురించి ఏం చెప్పొద్దండి, నేనే మీ గురించి ఒక 3 to 4 minutes వాయిస్ ఇస్తాను. అది విన్నాక మీకు నా మీద నమ్మకం వస్తే అపాయింట్మెంట్ తీసుకోండి. 41 lakhs క్లయింట్స్ ఫర్ మై ఫాదర్ అండ్ మీ ఫర్ ద లాస్ట్ 35 years. నాన్నగారు బీ మెకానికల్, నేను ఎంబీబీఎస్ చేసి 6 years గవర్నమెంట్ డాక్టర్గా వర్క్ చేసి జాబ్ రిజైన్ చేసి ఫీల్డ్లోకి వచ్చి జరిగింది. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ నంబర్ 9133789199 9133789199. మీరు వాట్సాప్ పెట్టాక వితిన్ 24 hours మీకు రిప్లై వస్తుంది. పేరు బాగుందంటే మీరు అదృష్టవంతులు, పేరు బాగాలేదని వస్తే యూ కెన్ ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ ఐల్ బీ గివింగ్ యూ ద బెస్ట్ సొల్యూషన్ సో దట్ విల్ బీ హ్యాపీ, హెల్తీ, వెల్తీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 is a number for family problems, quarrels, divorce. 27 number depression number. 31 also is equal to 13 death number. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దూపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8688068888 8688157777 9966000317 9966000317 9133789199 నా వాట్సాప్ నంబర్ 9121685513. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హరస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 month లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని, నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానాలతో తీసుకున్నాం, పలాంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ. మమ్మల్ని సంప్రదిస్తే
ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఈ రోజుకి న్యూమరాలజీలో అంటే ప్రతిదీ నంబర్ మీదే నడుస్తూ ఉంటుంది. ఈవెన్ టైం నంబర్ కూడా ఏ విధంగా ఉంటుంది అని అంటే, మనం మార్నింగ్ చూసుకుంటే 12 o'clock నుంచి ఈవినింగ్ మళ్ళీ 12 o'clock వరకు కనుక 24 hours టైంని కనుక మనం అబ్జర్వ్ చేసి చూస్తే ప్రతిదీ నంబర్ మీద నడుస్తూ ఉంటుంది. అలాగే నేమ్కి సంబంధించినటువంటి కొన్ని పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, వాటికి సంబంధించినటువంటి డేటా కూడా ఉంటుంది న్యూమరాలజీలో. సో మీరు కనుక మీ పిల్లల పేర్ల విషయంలో కానీ, మీ లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి పేర్ల విషయంలో కానీ మీరు తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఎవ్రీ సండే ఆఫ్లైన్ మణికొండలో జరుగుతూ ఉంటుంది అపాయింట్మెంట్. మీరు డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేయొచ్చు. లేదు అనుకున్నటువంటి వాళ్ళు రెగ్యులర్గా ఆన్లైన్లో, సో స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.